అమ్మవారు ఉంది. అమ్మవారి అంశ తీసుకోండి. ఓకే. అమ్మవారి అంశ తీసుకోండి. ఇప్పుడు మనం కూడా అందరిలాగా కామాఖ్య వెళితే పిల్ల పుడతారు. తర్వాత అరుణాచలం వెళితే మోక్షం వచ్చేస్తుంది. శ్రీశైలం వెళితే ఇంకా నువ్వు పుట్టగతులు ఉండవు. ఏంటి సార్ ఇవన్నీ? టెంపుల్కి ఎందుకు వెళ్తున్నాం? ధర్మం. అక్కడ ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరించి ధర్మం చేస్తావో అప్పుడు నువ్వు చాలా ఉన్నతం అవుతావు. ప్లస్ నువ్వు గురితో పాటు 10 మందిని ఉపయోగపడుతుంటావు. ధర్మం అనేది వదిలేసి నువ్వు ఎక్కడైతే ఇవి కోరికలు వస్తున్నాయి, నేను అరుణాచలం పోతే మా అబ్బాయికి ఉద్యోగం వస్తాయి. ఎట్లా వస్తుంది మీ ఉద్యోగం? నీ జాతకంలో ఎందుకు ఉద్యోగం ఎట్లా వస్తుంది? అరుణాచలం పోతే ఉద్యోగం వస్తా కాదు. అరుణాచలం ఎందుకు? నీలో ఉన్న దరిద్రాలు, నీలో ఉన్న కామ కోరికలు, నీలో ఉన్న దహనం చేసుకోవడానికి అగ్నిలింగంగా ఉన్నాడు అక్కడ. దాన్ని నువ్వు ప్రదర్శన చేసుకో, మోక్షాన్ని సంపాదించుకో. అంతేగాని నేను అక్కడ పోతే నా పిల్లాడికి ఉద్యోగం రావాలి, నేను కామాఖ్య వెళితే నాకు పిల్ల పుట్టాలి, తర్వాత శ్రీశైలం వెళితే నాకు 100 కోట్లు రావాలి. ఇవేంటి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? హిందూ ధర్మంలో ఎక్కడికి వెళ్తున్నావు? అది కరెక్ట్ కాదంట నేను. నువ్వు విధానం ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మనస్సు మొత్తం అక్కడ సమర్పించు. అయ్యా నువ్వు ఏం చేయగలుగుతావు ఇవ్వు, అమ్మా నువ్వేం చేయగలుగుతావు ఇవ్వు. నీకు గిరకు వచ్చానమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నువ్వు ఏమి కలిగితే ఇది నువ్వు ఇచ్చిన దాన్ని స్వీకరిస్తా అని చెప్పి నువ్వు పోవాలి. అంతేగాని నేను ఇక్కడి నుంచి పోతున్నాను, ఆడకి పోగల నాకు అన్నీ అయిపోతే గొర్రెనిస్తాను, బర్రెనిస్తాను, దున్ననిస్తాను, లేకపోతే ఇంకోటి ఇస్తాను అంటావు. అంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావు, దేవుడితో వ్యాపారం చేస్తున్నావు. జరిగేది అదే కదా. అదే నేను అంటుంది, అది తప్పండి అంటున్నాను. అది తప్పు. కోరిక నశించడానికి గుడికి వెళ్ళు, కోరికతో గుడికి వెళ్ళొద్దు. కోరిక నశించడానికి గుడికి వెళ్ళు. నీకేమి ఇవ్వాలో ఆమెకు తెలీదా? ఆయనకి తెలీదా? నిన్ను పుట్టించినోడికి తెలీదా? నిన్ను పుట్టించినోడికి తెలియనప్పుడు నువ్వెలా అడుగుతున్నావు? అడగడానికి నువ్వెవరివి? కాబట్టి భగవంతుడి యొక్క స్వరూపంతో నువ్వు ఏది ఆడుతున్నావో అది తప్పు అంట నేను. ఈ పూజ చేసుకుంటే జరుగుతుంది, ఈ కార్యక్రమం చేసుకుంటే జరుగుతుంది అనేది తప్పండి. కానీ కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు మీరు తప్పండి అని అన్నారు, మీరు చేస్తుంది కూడా అదే కదండి అనొచ్చు. మీరు 100% అంటారు. దాన్ని సమాధానం ఏంటంటే నేను చేస్తున్నది కాదు, ఇక్కడ వెళ్తున్న కార్యక్రమంలో, ఇక్కడ వెళ్తున్న విధానంలో, ఇక్కడ వెళ్తున్న పరిస్థితుల్లో మనకు సంబంధించినంత వరకు కూడా ఈ విధానంలో ఇది మానవ ప్రయత్నంగా మనం ఏదైతే చేస్తామో, మానవ ప్రయత్నంగా ఉన్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమంలో మానవ ప్రయత్నంగా సక్సెస్ అవ్వడానికి పనిచేస్తున్నాం. ఇప్పుడు మానవ ధర్మం ఉంటుందిగా. ఇప్పుడు మనకు శత్రువు ఉన్నాడు, శత్రువుని మనం చేయాలని కాదు, శత్రువుకు సంబంధించినంత వరకు కూడా మనం ఏం చేయగలుగుతాం అనేది చేయడం తప్పు. అతని కర్మకు అతను వదిలేస్తూ, కానీ అతని నుంచి వచ్చే నెగిటివ్ అనేది మనం తగ్గించుకోవడానికి మనం ఏం చేయగలుగుతాం అనేది ఇక్కడ పూజ. ఇప్పుడు నేను చంపాలని వస్తున్నాడు అతను రైలు, అది చంపకుండా నేను కాపాడగలిగిందే ధర్మం, పూజ. అంతేగాని అతన్ని చంపమని కాదు. అతను చంపని ఎక్కడ రాసిందండి? అంటే అతను చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఎవడు ఉండడు, ఎవడికాడు చంపుతూ ఉంటాడు. ఇప్పుడు ఎవడెవడు శత్రువు అవుతాడు కదా. ఇప్పుడు రోడ్డు మీద పోతున్నాం, పక్కన నడిచి గుద్దాడు, వాడినా శత్రువే. అంటే కనపడ్డ వాళ్ళని చంపుకుంటూ పోదావా? కానీ శత్రుత్వం కానీ ధనానికి కానీ నీకున్న యోగాలని కొంత రేట్ చేయడానికి ఉందే పూజ. అది కరెక్ట్. ఆ ధర్మాన్ని నువ్వు కరెక్టే చేయి. కనపడ్డోడికల్లా నేను పూజ చేస్తాను, కనపడ్డోడికల్లా కార్యక్రమం చేస్తాను అనేది కరెక్ట్ కాదు అంటా నేను. ధర్మాన్ని ధర్మంగా చేయండి. ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే రైట్ అని కాదు. నేను ఇప్పుడు ఏమంటానంటే ధర్మాన్ని ధర్మంగా చేద్దాం. ఈ కార్యక్రమం చేసుకో, నీ హెల్త్ బాగుంటుంది. ఎందుకు? నీకున్న రాతలో ఆ యొక్క కార్యక్రమం చేసుకోవడం వల్ల ఆ కొంచెం ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. పూజ చేయొద్దని కాదు, ధర్మం చేయొద్దు కానీ, అది రెమెడీ ఉంది, రెమెడీ చేయండి. కానీ అక్కడికి వెళ్ళే కార్యక్రమాల్లో అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు చేస్తున్న విధానం తప్పు అంటున్నాను నేను. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రశాంతంగా వెళ్ళండి, మనసు పూర్తిగా వెళ్ళండి. వెళ్ళినప్పుడు దాని విధానాన్ని కూడా మీరు స్వీకరించగలుగుతారు అంటాను. రైట్ గురుజీ. ఇంకోటి, ఈ మధ్య చేతబడులు ఇక్కడ పెరిగాయి. అవును. సో మరి సిటీలోనే చేతబడులు ఎక్కువ చేస్తున్నారంట. అవును. మరి వాటిని విరుగుడు ఏమన్నా మీ దగ్గర ఉందా? చేతబడులకి విరుగుడు నేను చేస్తానని చెప్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను, కార్యక్రమం చేయొచ్చండి. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు మనం చేతబడులు కావచ్చు, కొన్ని కార్యక్రమాలకు చేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలు చేతబడులు చేసేటప్పటికి కానీ ఇంకోటి కానీ ఒక విధానం కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఆ విధానానికి విధానం ఉంటుంది. ఒక 90 రోజులు 120 days విధానం ఉంటుంది. ఈరోజు చెప్తే రేపే జరగడానికి ఏమి లేదు. దానికి నివారణ మార్గం వాడు చేసుకునే ఉంటే వాళ్ళకి చెప్తుంటాం. లేదంటే దానికి సంబంధించిన హోమ కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించిన పూజ కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించిన రెమెడీస్ మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనకు ఆ విధానం ఉంది. మనిషిని బతికించడం ఎంత కష్టమో చంపడం కూడా అంతే కష్టం. రెండు ఈజీ కాదు. చంపడం బతకడం మన చేతిలో ఏది లేదు. కానీ కొన్ని విధానాల్లో ఒక అతను 100 ఏళ్ళు బతకాల్సిన అతన్ని 80-60 ఏళ్ళకి మనం చంపుదాం అనుకొని ట్రై చేస్తాం చూడండి, అది తప్పు అంట. ఓకే.
ఆ విధానం తప్పు అంటాను నేను. ఉమ్. కానీ అది జరుగుతుందా లేదా, దీనిలో నిజాయితీగా చెప్పాలంటే యాండి ఇది ఈ రోజుల్లో కూడా మనం నమ్మాలా అంటే నమ్మాలంటే నమ్మాల్సిందే. అవునా? ఎందుకంటే నమ్మాల్సిందే. ఒక మనిషి అప్పుడు దాకా కూడా బాగుంటాడు, అప్పటికప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాడు? ఉమ్. హెల్త్ వైడ్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇబ్బంది పడతాడు, హాస్పిటల్కి వెళ్ళిన తగ్గదు. ఎందుకు తగ్గదు సార్? నాకు అర్థం కదా. ఈ విధానంలో ఉన్నప్పుడు తగ్గదు. ఆత్మలు ఉండడం అట్లాంటిది ఉందా అండి ఏమన్నా? ఆత్మలు ఉన్నాయి సార్. ఉన్నాయా? మనిషి జీవితంలో ఆత్మలు అయితే మనిషికి సంచిపోయిన తర్వాత ఆత్మ అనేది ఉంది. అది నేను చెప్పట్లేదంటే సైంటిఫిక్గా కూడా మనకు రీజన్ ఉంది, ఓ. సైంటిఫిక్గా కూడా ఉంది. ఆత్మ అనేది ఉంది. ఆత్మ అనేది నశింప చేయనిదే అని అర్థం. ఆత్మ అనేది ఉంది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత 1 year పాటు మనకు అందుకే పిండ ప్రధానం చేస్తూ ఉంటారు. పిండ ప్రధానానికి చాలా గొప్పగా ఎందుకు చెప్తారంటే 1 years పాటు వాళ్ళు ఇక్కడే తిరుగుతుంటారు. ఓకే. 1 year తర్వాత పైకి వెళుతుంటారు. ఈ 1 year పాటు ఎక్కడే తిరుగుతుంటారు కాబట్టి ఆత్మ అనేది వాళ్ళ ఇంటికి తొందరగా వచ్చేసి, అంటే చనిపోయిన ఇంటికి కొడుకు మీదో, కోళ్ళ మీదో, కూతురు మీదో, మనవడి మీద ఇలా ఆత్మ అనేది తిరుగుతూ అక్కడక్కడ తిరుగుతూ కొంత ఆ ఫీలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆత్మకు సంబంధించినంత వరకు కూడా మనకి అందుకనే హైందూ సాంప్రదాయంలో ఆత్మలకి దానికి సంబంధించిన చనిపోయిన వ్యక్తికి ఏం చేయాలనేది కూడా క్లియర్గా ఉంది. మీరు మాట్లాడతారు ఆత్మలతో? సార్ నేను అంత గొప్పవాడిని కాదు సార్, కానీ విధానం అయితే ఉంది. ఎందుకంటే పారాసైకాలజీ అనే సబ్జెక్ట్ ఉంది ఈ రోజు కూడా. ఆ సబ్జెక్ట్లో కొంత నేను అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాను. ఓకే. బట్ నేను అది పూర్తిగా చదువుకున్నానా లేదంటే మాత్రం అంత నేను వెళ్ళలేదని చెప్తాను. నేను నాకు అన్నీ అంటే తెలుసు. ఒక్క ఆత్మతో అయినా మాట్లాడేమన్నా మీరు లేదు సార్, నేను ట్రై చేశారా? ట్రై అయితే చేశాను సార్. నేను ట్రై అవునా? చేశాను. ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలిగిన శక్తిలో ఉన్నప్పుడు మనం చేయాలి. ఓ. నాకు తెలియనప్పుడు నేను తెలుసు సార్ నేను చేస్తానని చెప్పి అబద్ధం చెప్పడం కన్నా కూడా ఓకే. మీడియా ముఖంగానే చెప్తాను. ఎందుకంటే మనం అబద్ధం చెప్పడం కన్నా కూడా నిజంగా మనం మాట్లాడగలుగుతామా లేదంటే మాట్లాడగలిగితే అవును. ప్రశాంతత. కానీ పారాసైకాలజీ అనే సబ్జెక్ట్ సైంటిఫిక్గా ఉంది. ప్లస్ ఈ రోజు కూడా దాన్ని చేస్తున్న వారు ఉన్నారు. తర్వాత దాన్ని నిరూపణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే. ఎందుకంటే ఆత్మతో మనం మాట్లాడగలుగుతాం అంటే ఆ సోలో బాడీకి మన బాడీ సెట్ అవ్వాలి. కానీ ఆ సోలో బాడీ ఏంటంటే ఒక్కోసారి ఉధృతంగా వచ్చినప్పుడు మన బాడీ తట్టుకోలేదు. మన బాడీ తట్టుకోలేతే మనం కూడా ఆత్మలుగా మారుతాం. కాబట్టి అవునా? అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి వచ్చే పాజిటివ్ పవర్, ఇప్పుడు మీకు చూడండి, అంటే ఎవరైనా మీకు పవర్స్ చాలా ఉంటాయి కదా, మాకుండవు కానీ మీకుంటాయి కదా. మీకు భగవంతుడు మనకి ఇచ్చిన పవర్స్ కొంతవరకు ఉపయోగించుకోవాలి. కనపడ్డ దానివల్ల మన పవర్స్ ఉన్నాయి, నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే కాదు కదా. ఇప్పుడు నాకు పవర్ ఎందుకు ఇచ్చాడు? ఒక మనిషిని బాగుపరచమని నాకు ఇచ్చాడు, అంతవరకు నేను చేస్తాను. ఆ మనిషి కాదు, ఆ మనిషి కన్నా పక్కన ఉంది ఏదైనా తీసుకొచ్చి ఆ పక్కనింటోడు ఆస్తుందా, ఈ పక్కనింటోడు ఎదురుందా, ఎదురింటోడు ఇంట్లో నిధులు నిక్షేపాలు ఉన్నాయా, ఇవే మనకు అవసరమా? మీరు కూడా నిధులు తీస్తారా? మీరు కూడా? సార్ మేము అలాంటి వాటికి వెళ్ళాం సార్. వెళ్ళాం. ఎందుకంటే మనకు సంబంధం లేని విషయాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనకు సంబంధించినంత వరకు కూడా నిధులకు వెళతాం, నిక్షేపం వెళ్తాం, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ ఆ సబ్జెక్టులు కూడా పూర్తిగా తెలిసినట్టు ఎవడో కూడా మీకు చెప్పి నేను తీస్తానని చెప్పడం, ఇది అబద్ధం. ఓహో. ఇది అబద్ధం. ఆ. ఇప్పుడు నాకు వస్తే మీకు ఎందుకు చెప్తాను, నేనే తీసుకుంటా. Correct. కాబట్టి ఇక్కడ విధానంలో నిధులు నిక్షేపాలకు సంబంధించినంత వరకు కూడా తీయొచ్చా లేదంటే తీయొచ్చు. బట్ అది మన దగ్గర లేనప్పుడు మనం లేదని చెప్పుకోవాలి.